హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ ఎంపతీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బికాజ్ ఆహ్, ఇట్ నాట్ జస్ట్ ఫర్ లీడర్స్. ఎనీ హ్యూమన్ బీయింగ్‌కి ఎంపతీ అంత ఇంపార్టెంట్. అవతల పర్సన్‌కి పట్ల మనం ఎంత ఎంపథెటిక్‌గా ఉంటున్నాం అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ అండర్‌స్టాండింగ్ ఇన్ the other being, not from an emotional lens, but from an empathetic lens. Empathy, ఎంపథెటిక్‌గా ఉండాలంటే మనకి ఎమోషనల్‌గా ఉంటే సరిపోదు. హ్యూమన్ బీయింగ్ ఎంత ఎమోషనల్ ఉంటే అంత లెస్ ఎంపథెటిక్‌గా ఉంటాడు. అండ్ ఎంత ఇంటెలిజెంట్‌గా ఉంటే అంత మోర్ ఎంపథెటిక్‌గా ఉంటాడు. సో, ఎంపథీ యాక్చువల్లీ రిజాల్వ్స్ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చెయ్యదు. ఎంత ఎంపథీ ఉంటే అంత ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తది. సో, నా జర్నీ సిన్స్ మై చైల్డ్‌హుడ్ అండ్ ఆల్, లాట్ ఆఫ్ బ్రేకప్స్ కానీ, లాట్ ఆఫ్ హెవీ ఎమోషనల్ థింగ్స్‌ని నేను బేర్ చేసి ఉన్నాను. అండ్ హార్ట్ బ్రేకింగ్ థింగ్స్ అండ్ సో మెనీ పీపుల్ ఐ వాస్ నాట్ ఎంపథెటిక్ టువర్డ్స్ అదర్ పర్సన్స్ అండ్ ఆల్ ఇన్ సిన్స్ మై చైల్డ్‌హుడ్. సో, బట్ దే వర్ రియల్లీ సపోర్టివ్ టు మీ సిన్స్ మై చైల్డ్‌హుడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నాను, రాజమండ్రిలో చదువుకున్నాను. అండ్ ఫ్యూ పీపుల్ లైక్ వైషు రెడ్డి ఫ్రమ్ రావులపాలెం. షీ ఈస్ ఫ్రమ్ రావులపాలెం. షీ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ శ్రీ హర్ష ఈస్ ఫ్రమ్ కడియం. He's a best friend of mine. And ఇంకా um, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆహ్, వీళ్ళందరూ నాకు చైల్డ్‌హుడ్ నుంచి చాలా సపోర్ట్ చేసి ఉన్నారు. అండ్ దే వర్ రియల్లీ సో ఎంపథెటిక్ టువర్డ్స్ మీ. నేను వాళ్ళకి అంత ఎంపథెటిక్‌గా లేను. సో, ఐ కుడెంట్ అండర్‌స్టాండ్ దెమ్. ఐ వాస్ ఎమోషనల్లీ డ్రివెన్ రాదర్ దెన్ ఆహ్, ట్రైయింగ్ ఆహ్, ట్రైయింగ్ టు బీయింగ్ ఇంటెలిజెంట్ అండ్ ట్రై టు understand from an empathetic lens, so that I can understand the other person what he's up to and all. So I was emotionally driven. Emotional driven అయితే ఏమవుతదంటే, you don't get to understand the other person. మనకు అంత అదర్ పర్సన్ అండర్స్టాండ్ అవ్వకపోతే వాట్ ద యాక్షన్స్ కెన్ బి మిస్‌రెడ్ from our emotional lens, and it could lead to confusion. And that emotionally driven people get most emotionally driven people get revenge, negative thoughts or such things ఎక్కువ ఎమోషనల్ డ్రివెన్ పీపుల్‌కే ఉంటది. మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్‌కి ఏంటంటే రివెంజ్ గానీ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉండవు. సో, they're most practical people, most reliable people, and most empathetic people. So లీడర్స్‌కి ఈ క్వాలిటీస్ ఎక్కువ ఉంటది. ద మోస్ట్ లీడర్ ఈస్ వన్ హూ డజంట్ ట్రై టు బీ ఎంపథెటిక్, ఐ మీన్ హూ ట్రై టు బీ ఎంపథెటిక్ అండ్ నాట్ ఎమోషనల్లీ డ్రివెన్. సో, ఈవెన్ ఫ్రమ్ హైదరాబాద్, లైక్ నాకు ఏఐసీ రాజేష్ ఛాన్స్ ఇచ్చారు. అండ్ టీహబ్ కూడా నాకు చాలా సపోర్టివ్‌గా ఉంది. అండ్ ఆల్సో ఈవెన్ వరల్డ్ తెలుగు ఆర్గనైజేషన్ సందీప్ గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అట్ ఎన్ ఈవెంట్ లైక్ ఆయన ఒక ఈవెంట్ పెట్టారు. అండ్ ఆ ఈవెంట్‌లో నేను చెప్పాను, హైదరాబాద్ ఈస్ అన్ ఎమోషన్. మేబీ ఐ వాస్ రాంగ్ దెన్. ఐ షుడ్ బి సేయింగ్ హైదరాబాద్ షుడ్ బి డ్రివెన్ ఇంటెలిజెంట్‌లీ, నాట్ ఎమోషనల్లీ. హైదరాబాద్ అనే కాదు, గ్లోబల్‌గా ఎనీ హ్యూమన్ హ్యాస్ టు బి డ్రివెన్ ఫ్రమ్ అన్ ఇంటెలిజెంట్ లెన్స్. The more intelligent a person is, he will be able to understand those emotions better, and what's their motive behind those emotions or the thoughts or decisions behind, and also actions behind those, I mean the motive behind those actions and all. So the most leaders are more highly intelligent, and every human is by born they are intelligent people. And బట్ ఎక్కడో కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, దే గెట్ కన్‌ఫ్యూజ్డ్. దే గెట్ రాంగ్ అండర్‌స్టాండింగ్ బికాస్ ఆఫ్ దే రీడ్ ద ఎమోషన్స్. దే ట్రై టు బి మోర్ ఎమోషనల్, అండ్ దట్స్ నాట్ ద రైట్ పాత్ టువర్డ్స్ బీయింగ్ అ బెటర్ పర్సన్ ఆర్ అ బెటర్ లీడర్ ఆర్ మెయిన్‌లీ టు బి అ బెటర్ హ్యూమన్. సో, టు బి అ బెటర్ హ్యూమన్స్, లైక్ యాంగర్ కానీ,
యాంగర్ మేనేజ్మెంట్ గానీ ఆర్ ఇలాంటి ఎనీ ఎమోషనల్ థింగ్స్ గానీ దట్ ఆర్ లీడింగ్ యువర్ డెసిషన్ మేకింగ్ అన్నది చాలా అండర్స్టాండ్ చేసుకొని ఉండాలి. సో, ద బెటర్ ఎంపథెటిక్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టువర్డ్స్ ద అదర్ పర్సన్. ఇట్ సాల్వ్స్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రైట్ నౌ వీ హ్యావ్ ఇన్ ద సొసైటీ అండ్ గ్లోబల్‌గా చూసుకున్న లైక్ ట్రంప్‌కి ఇరాన్ ప్రెసిడెంట్‌కి పర్సనల్‌గా ఏమి ఉండదు. దే ఆర్ నాట్ పర్సనల్లీ అగైన్స్ట్ ఈచ్ అదర్ ఆర్ ఈవెన్ చైనా పింగ్ గానీ ట్రంప్‌కి కానీ పర్సనల్‌గా ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ పర్సనల్లీ డ్రివెన్ దట్స్ నాట్ ద రైట్ లీడర్‌షిప్. ఇట్స్ నాట్ ఐ థింక్ యాస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పర్సనల్. దే హ్యావ్ మోర్ గ్లో వైజ్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ నేషనల్ పాలిటిక్స్ అండ్ సచ్. సో, ఇట్లాంటి టైంలోనే ఈవెన్ మోడీకి కూడా పర్సనల్‌గా ట్రంప్ మీద ఏముండదు. పర్సనల్‌గా పింగ్ మీద ఏముండదు. లైక్ చైనా ఈస్ అ క్లోజ్డ్ ఎకానమీ. దే డోంట్ కమ్యూనికేట్ మోర్. యూఎస్ కానీ, ఇండియా కానీ మెనీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద గ్లోబ్ ఆర్ మోస్ట్‌లీ డెమోక్రటిక్. లైక్ యూరోపియన్ రీజియన్ కానీ, మిడిల్ ఈస్ట్ రీజియన్ నాట్ మోస్ట్‌లీ డెమోక్రటిక్ బట్ స్టిల్ uh, the leaders has to be empathetic towards each other, so to maintain a world stat, what instead of having a personal agenda, it's better to have a be empathetic towards other leaders or the fellow humans. Mostly fellow humans ki patla most empathetic ga undi, and the better we understand, analyze the situation, and also keep in mind about the future, and not analyze from a personal, emotional, or less empathetic perspective. uh, Most of the problems will be solved easily, automatically solve అయిపోతాయి. So it doesn't take much to be a better person, a better human being. Just be empathetic, not from an emotional lens, be it anger or revenge or such kind of things and all. Just be a most practical person. Practical person is the most intelligent person. సో ఆ లెన్స్ నుంచి ఎక్కువ ట్రై చేయండి. ఈవెన్ హైదరాబాద్ హ్యాస్ టు గ్రో లాట్, అండ్ నాట్ జస్ట్ ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు హైదరాబాద్, బట్ సిన్స్ ఐమ్ కరెంట్లీ ఇన్ హైదరాబాద్, నేను ఫ్యూచర్లో ఎక్కడ ఉంటానన్న సెపరేట్ థింగ్. అండ్ the more empathetic we are, and more intelligence we use, it is better, so that we become more human, and have less of controversies, and which will have a better path towards a better future. Thank you for listening.